నమస్కారం. నా పేరు అమర్జహా బేగ్ మొహమ్మద్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని. అలాగే ఈరోజు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి కమలాక్షి రంజన గారు కర్ణాటక నుంచి, అలాగే అదితా స్వప్న గారు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లాంబా గారి ఆదేశానుసారం, అలాగే రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మహిళలకి 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని 2023లోనే లోక్సభలో బిల్లు పెట్టి దాన్ని ఆమోదింపజేసి రాష్ట్రపతి ఆమోదం పొంది మరి గెజెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మేకవన్న పులిలాగా ఎలక్షన్కి ముందు ఒకలా, ఎలక్షన్ తర్వాత ఒకలా వ్యవహరించే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి తీరుని నిరసిస్తూ ఆయన ఏదైతే బిల్లుని పాస్ చేశారో 2023లో ఎటువంటి ఆంక్షలు లేని, డీలిమిటేషన్ కానీ, జనగణన కానీ, కులగణన కానీ దేనితో కూడా సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లుని, మహిళల హక్కులని, మహిళలకు మీరిచ్చిన హామీని ఇప్పుడే ఈ క్షణమే, అంటే మహిళా ఆరక్షణ బిల్ 2023ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుతూ, ఒక రకంగా ఆయనకి హెచ్చరికని జారీ చేస్తూ మహిళా కాంగ్రెస్ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున పోస్ట్ కార్డు ఉద్యమం అనేది కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ ఆంధ్రరత్న భవన్ నందు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఏదైతే దేశ మహిళలకి దేశ ప్రధాని హామీని ఇచ్చారో ఆ హామీని కేవలం ఎలక్షన్ల ముందు ఓట్ల కోసం అన్నట్టు, కేవలం మహిళల్ని అంటే 33% రిజర్వేషన్ని 543 పార్లమెంటు స్థానాలకి ఇవ్వాల్సిందేనని వారు చెప్తున్నట్టుగా డీలిమిటేషన్ ఆంక్షలు లేకుండా, డీలిమిటేషన్తో ముడి పెట్టకుండా మాకు హక్కుగా రావాల్సిన దాన్ని, మా మహిళల హక్కుల్ని మాకు కల్పించాల్సిన బాధ్యత దేశ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారి మీద ఉన్నందువల్ల ఆయన కేవలం ఎలక్షన్ ముందే మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత కనిపించరు. ఎలక్షన్కి ముందు ఈ 2023లోనే పాస్ అయిపోయిన బిల్లుని అర్ధాంతరంగా తీసుకొచ్చారు, 2 రోజుల్లో హడావుడి చేశారు, మీడియాలో హల్చల్ చేశారు, దాని తర్వాత దీన్ని మూలన పడేశారు. రేపు వచ్చే వర్షాకాల సమావేశాల్లో మీరు ఏదైతే హామీ ఇచ్చారో 2023లో పాస్ అయిన బిల్లుని 543 ఎంపీలకు గాను 33% రిజర్వేషన్ అమలు చేయాలని మహిళా కాంగ్రెస్ తరపున మేము డిమాండ్ చేస్తూ మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరి తరపున మోడీ గారి అడ్రస్కి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మేము ఒక స్లోగన్ ద్వారా ఇది పంపించడం జరుగుతుంది. ఆయన చెప్పిందే, ఆయన పెట్టిందే नारी शक्ति वंदन अभियान 2023 लागू करो, आज करो. Our national leader
AICC President Mallikarjuna Kharge ji, and our LOP leader, respected Rahul ji, and our National Mahila Congress President Alka Lamba ji, and our Andhra Pradesh PCC President, dynamic leader, oka Iron Lady Sharmila Garu, State Mahila Congress Adhyaksha Amar Jaha ji, and in charge Adita ji, and all my state office bearers and district president. And విశేషంగా పత్రికా స్నేహితురాలు okay we know across India what's the happening is going there. In our Mahila Congress across India we have demanding our rights. Chalo Samsad demanding our rights, not just a promise. We are demanding to our reservation. It has been nearly 3 years back. Nari Shakti Vandana Adhiniyam 2023 on September 20th in Lok Sabha, Women Reservation Bill is approved. And Rajya Sabha on September 21st and Rajya Sabha Mahila bill also approved. Then our President Draupadi Murmu ji, September 28 is the historic assent of issued the bill. అంటే బిల్ 2023లో అఫీషియల్గా అప్రూవ్ అయింది. కానీ ఇదివరకు ఎందుకు మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? మిస్టర్ మోదీజీ అండ్ మిస్టర్ చంద్రబాబు నాయుడుజీ అండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీకు ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లున పైన మీకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఓన్లీ మీరు ఓటు గురించి కానీ అడుగుతారు, కానీ మహిళలకు ఎందుకు మీరు రైట్స్ అంటే పొలిటికల్ రిజర్వేషన్, సోషల్ రిజర్వేషన్ ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? మేము కాంగ్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటాము మిమ్మల్ని. ఇక ఆల్రెడీ బిల్ ఈస్ పాస్డ్ ఇన్ బోత్ రాజ్యసభ, లోక్సభ, ఇంక్లూడింగ్ ద్రౌపది ముర్ముజీ హెజ్ సైన్ దట్ బిల్. ఎందుకు మీరు ఇంప్లిమెంటేట్ చేయలేదు? ఓన్లీ మీరు సెన్సస్ కావాలా, జాతి గణతి కావాలా, జనగణన కావాలంటే అడుగుతూ ఉన్నారు. ఎందుకు మీకు ఇంత టైం ఉంది కదా, 2024లో ఎందుకు మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేదు, జనగణతి చేయలేదు ఎందుకని మేము అడుగుతూ ఉన్నాం మహిళా కాంగ్రెస్ గురించి, మహిళా కాంగ్రెస్ వాళ్ళు. దాని గురించి మా మహిళా కాంగ్రెస్ అక్రాస్ ఇండియాలో 10 lakh పోస్ట్ కార్డు డైరెక్ట్ మోదీకి మేము రాస్తూ ఉంటాం. ఇమ్మీడియట్లీ ద బిల్ ఇంప్లిమెంటేట్ చేయండి అని అక్రాస్ ఇండియాలో 1 million మహిళలు పోస్ట్ కార్డు రాసి ఆయన ఆఫీస్ పంపిస్తూ ఉంటాం. ఆల్రెడీ వీ సెంట్ ఇట్. 10 lakh, more than 1 crore సిగ్నేచర్ మేము పెట్టి ప్రధానమంత్రి ఏడాది పాటు బంగారం తగ్గించుకోమన్నారు. నిజంగా ఇది ఆడవాళ్ళకి అవమానకరం, అది కూడా భారతదేశంలో. ఆయనకు తెలిసిందే ఎమోషనల్తో కొడుతున్నారు. ఆయన ఇంతకుముందు హిందువులనే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చాలా చేస్తున్నారు మోదీ గారు. సో అలా కాదండి, ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వండి. రిజర్వేషన్ అని చెప్పేసి ఆశ పెట్టించి డీలిమిటేషన్తో ముడిగట్టేసి దాన్ని ఆపేశారు, దాంట్లో విఫలమయ్యారు. ఇప్పుడు బంగారం అనేది దాంట్లో కూడా విఫలమవుతున్నారు. సో ఇది పద్ధతి కాదు. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దేశాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ధనిక దేశాన్ని ఎలా చేయాలని ఆలోచించండి. కానీ ఇవి తగ్గించుకోండి, అవి తగ్గించుకోండి, మన దేశం నిరుపేద దేశం అని మళ్ళీ మీరు పదే అదే చెప్పడం, ఆడవాళ్ళని అవమానించుకుంటూ మాట్లాడడం, ఏదో పైకి మాతాజీ బెహన్జీ అని అంటున్నారే కానీ మీరు ప్రతి దాంట్లో విఫలం అవుతున్నారని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. సో దీన్ని ముందు రాబోయే రోజుల్లో మీకు చాలా గట్టిగా ఎఫెక్ట్ అవుతుందని, మరియు దీని మీద ఆడవాళ్ళు మహిళలు చాలా గట్టిగా స్పందిస్తారని అనుకుంటూ, ఇక ముందు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది, ప్రజలు కాంగ్రెస్కే ఓటేస్తారు, మన రాహుల్ గాంధీని గెలిపిస్తారు అని ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి గారు మీరు మాట్లాడే ముందు ఆడవాళ్ళని
మనసులో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని మాట్లాడండి. అన్నీ తగ్గించుకోమంటున్నారు. అసలు మనకి హక్కు ఉంది. వీ హ్యావ్ రైట్ టు లివ్. ఇట్ ఈస్ అవర్ ఫ్రీడమ్, అవర్ రైట్ టు ఫ్రీడమ్ టు లివ్. కానీ దీన్ని అన్నీ తగ్గించుకోమని చెప్తున్నారు. ఇది కాదు అసలైన నాయకత్వం అంటే. నాయకత్వం అంటే ఆడవాళ్ళ గురించి ఆలోచించండి, మహిళల గురించి ఆలోచించండి, విద్యార్థుల గురించి ఆలోచించండి, మరియు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అవిటి గురించి ఆలోచించండి. సో ప్రజలకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఫ్యూచర్లో ఈ ప్రభుత్వం వస్తే మేము చాలా సంతోషంగా ముందుకెళ్తున్నాము, ఏ స్ట్రెస్ లేకుండా అన్న ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. సో ఆడంబరాలకు దూరంగా ఉండాలా, వాటికి సంబంధించి ఇంట్లో సంబంధించి ఆయిల్ కూడా తగ్గించాలా, పెట్రోల్ కూడా తగ్గించాలని చెప్తారు ఆయన. ఈ దీనికి సంబంధించి సో ఆయనకి ప్రభుత్వముని ముందుకెళ్ళడం తీసుకురాక చాతగాక ఇవన్నీ తగ్గించుకోమని ప్రజలను కోరుకుంటున్నారు. సో ప్రజల ముందు ఇలా అనడం అది నిజంగా తప్పండి. ప్రజలను ముందుకు తీసుకెళ్ళి మా భారతదేశం ధనిక భారతదేశం అని చెప్పుకొని గర్వంగా చెప్పుకొని తీసుకొని వెళ్ళాలి. కానీ ఒకప్పుడు మేము ఇవి తగ్గిస్తాము, సిలిండర్ తగ్గిస్తాము, వికసిత్ భారత్ని చేస్తామంటే ఇదా వికసిత్ భారత్? ఇది వికసిత్ భారత్ కాదండి. వికసిత్ భారత్ అంటే ఇవి తగ్గించుకోండి, అవి తగ్గించుకోండి, పేదలలాగా ఉండండి అని అనడం కాదండి. మీరున్న ప్రభుత్వ హయాంలో మహిళలందరూ చాలా గొప్పగా బ్రతకాలి, ఇండివిజువాలిటీ పెంచుకోవాలి, ఒకరి మీద ఆధారపడకుండా ముందుకెళ్ళాలి, నా ఆడబిడ్డలు అనుకుంటే ఇలా మాట్లాడండి. సో ప్రధానమంత్రి గారు మరలా ఒకసారి మీరు మాట్లాడే ముందు ఆడవాళ్ళని మనసులో పెట్టుకొని వాళ్ళకి సముచితమైన సంక్షేమ పథకాలను ముందుకు పెట్టి నడిపిస్తూ వాళ్ళకి మర్యాదిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీకు నిజంగా చాతనవ్వకపోతే, సిద్ధంగా లేకపోతే, ఇట్స్ బెటర్ యూ రిజైన్ ద పొజిషన్ సో దట్ ద భారత్ విల్ డెఫినెట్లీ బికమ్ ఆటోమేటికల్లీ వికసిత్ భారత్. వాళ్ళని ఆడంబరాలు తగ్గించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి అంటున్నారు ప్రధానమంత్రి గారు. ఇతరులకు చెప్పే ముందు ఫస్ట్ మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు వేసుకునే సూటు, మీరు పట్టుకునే పెన్ను, మీరు వెళ్ళే విదేశాలకి, మీ ఖర్చులకి, మీ ఎక్స్పెన్సెస్కి మీరు ఎంత ఎక్స్పెన్సెస్ పెడుతున్నారు, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో ఫస్ట్ అది ఆలోచించుకొని, అది గుర్తు పెట్టుకొని ఆడవాళ్ళ గురించి మాట్లాడండి. దేశంలో ఆడవాళ్ళని ముందుకి నడిపించడమే మన ప్రభుత్వ లక్ష్యం. దాంట్లో మళ్ళీ మీరు 33% రిజర్వేషన్ అని చెప్పి డీలిమిటేషన్కి ముడిపెట్టి దాన్ని ఏదో గజిబిజి చేసి హడావిడిగా 2 రోజులు అని చెప్పి పార్లమెంట్లో పెట్టి మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీ మీద మీరు సముచితమైన ఇది లేకుండా వాళ్ళ ముందు వాళ్ళని మీరు అవమానిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందే ఉమెన్ రిజర్వేషన్. సో దాన్ని కూడా మీరు అవమానించి కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ బిల్లు ఆగిపోయింది. కేవలం కాంగ్రెస్ పార్టీ అడ్డంకి పెట్టడం వల్ల ఈ మహిళ బిల్లు అయిపోయి చెప్తారు, పదే చెప్తారు బీజేపీ. సో అది కేవలం బహానా మాత్రమే అండి. ఇది ఇంప్లిమెంట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పాస్ చేయించిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దీన్ని ఇంప్లిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అన్న ఆనందంతో ఉన్నాము. దాంట్లో అంతలోపు డీలిమిటేషన్ అని, జనగణన అని ఏవేవో తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న బీజేపీ పార్టీకి మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిజంగా సమాధానం ఇచ్చి, ముందుగా మీకు విచాతనైతే ఉమెన్ రిజర్వేషన్ బిల్ చేసిన తర్వాతనే, ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే డీలిమిటేషన్ జనగణన చేయండి, మీకు సత్తా ఉంటే అది చేసి చూపించండి అని మా రాహుల్ గాంధీ గారు ఆడబిడ్డలందరికీ సపోర్ట్ చేస్తూ మాట్లాడడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం.